హాయ్ ఇయర్స్ లాస్ట్ క్లాస్ లో ఆల్రెడీ మనం స్కేలార్ ప్రొడక్ట్ అండ్ వెక్టార్ ప్రొడక్ట్ థియరీ క్లాస్ డిస్కస్ చేసాం కదా. సో ఈరోజు క్లాస్ కి వచ్చేసరికి ఆ స్కేలార్ అండ్ వెక్టార్ ప్రొడక్ట్ మీద ప్రాబ్లమ్స్ కోసం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఇఫ్ ఏ బార్ డాట్ బి బార్ వాల్యూ అన్నది √3/2 టైమ్స్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ టైమ్స్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి అని ఇచ్చాడు. సో డాట్ ప్రొడక్ట్ ఫార్ములా జనరల్ గా ఏబి కాస్ థీటా కదా. సో డాట్ ప్రొడక్ట్ వాల్యూ ఆల్రెడీ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? √3/2 టైమ్స్ ఏబి is equals to AB cos theta. సో AB క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి. సో రిమైనింగ్ ఏమవుతుంది? theta is equals to cos ఇన్వర్స్ √3/2. సో √3/2 ఏ యాంగిల్ ఉంటుంది? theta అన్నది 30 డిగ్రీ యాంగిల్ వచ్చినప్పుడు మనకి 30 డిగ్రీ వస్తుంది. అదే యాంగిల్ బిట్వీన్ ద టూ వెక్టర్స్. సో ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ మాడ్యులస్ ఆఫ్ ఏ క్యాప్ ప్లస్ బి క్యాప్ వాల్యూ ఇచ్చాడంత √3 ఇచ్చాడు. సో వాల్యూ అన్నదానికి 2 డాట్ ప్రొడక్ట్ చేస్తే వెక్టర్స్ కి మనకి మ్యాగ్నిట్యూడ్ వస్తుందో క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. ఫస్ట్ దీన్ని సాల్వ్ చేద్దాం. యాంగిల్ వచ్చింది అంటే మనం దీన్ని సాల్వ్ చేయడం ఈజీ. ఓకే, యాంగిల్ బిట్వీన్ ద వెక్టర్స్ ఫస్ట్ సాల్వ్ చేద్దాం. సో మాడ్యులస్ ఎప్పుడైనా సరే ఎడిషనల్ వెక్టర్స్ కానీ అప్లై చేస్తే రిజల్టెంట్ ఫార్ములా ఏం చెప్పుకున్నాం? √A క్యాప్ స్క్వేర్ ప్లస్ బి క్యాప్ స్క్వేర్ ప్లస్ 2A క్యాప్ బి క్యాప్ cos theta is equals to √3 కదా. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమొస్తుంది? ఎప్పుడైనా సరే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ యూనిట్ వెక్టర్ వాల్యూ ఇప్పుడు కూడా 1. సో దాని ప్రకారం ఏమవుతుంది? 1² ప్లస్ 1² ప్లస్ 2 1 into cos theta is equals to √3. సో √3 స్క్వేర్ కాబట్టి 3 అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ 1 plus 1 2 plus 2 cos theta is equals to 3. సో ఇది 2 అటు వెళ్ళిపోతే 3 minus 2 is equals to 1. సో cos theta is equals to 1/2 కదా. సో theta వాల్యూ ఎంత వస్తున్నట్టు? 60 డిగ్రీ వచ్చినట్టు ఇక్కడ. ఎందుకంటే కాస్ట్ టేబుల్ 1/2 60 డిగ్రీ దగ్గర వస్తుంది. సో ఇప్పుడు ఈ 2 వెక్టర్స్ ని డాట్ ప్రొడక్ట్ చేద్దాం. ఏ క్యాప్ ప్లస్ 2B క్యాప్ డాట్ 2A క్యాప్ ప్లస్ B క్యాప్. సో దీన్ని డాట్ ప్రొడక్ట్ చేస్తే మనకి ఏమవుతుంది? ఏ క్యాప్ డాట్ 2A క్యాప్. సో నెక్స్ట్ కాంపోనెంట్ ఏముంది? ఏ క్యాప్ డాట్ బి క్యాప్ ప్లస్ 2B క్యాప్ డాట్ 2A క్యాప్ కదా ప్లస్ 2B క్యాప్ ఇంకోటి నెక్స్ట్ డాట్ బి క్యాప్. ఓకే, సో ఇది మనకి ఈక్వేషన్ వచ్చింది. దీని వాల్యూ మనకు కావాలి. సో ఎప్పుడైనా 2 వెక్టర్స్ సేమ్ యూనిట్ వెక్టర్స్ కానీ సేమ్ యూనిట్ వెక్టర్స్ అవ్వచ్చు, సేమ్ వెక్టర్స్ అవ్వచ్చు, డాట్ ప్రొడక్ట్ చేస్తే సేమ్ ఏ స్క్వేర్ అవుతుందని మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. ఓకే, సో క్యాలిక్యులేషన్ పర్పసెస్ లో. సో 2 టైమ్స్ ఆఫ్ ఏ క్యాప్ స్క్వేర్ ఓకే ప్లస్ ఏ క్యాప్ డాట్ బి క్యాప్ ప్లస్ స్కేలార్స్ ఉన్నాయి కాబట్టి 4A క్యాప్ డాట్ బి క్యాప్ అవుతుంది. సో ప్లస్ ఇది కూడా సేమ్ యూనిట్ వెక్టర్స్ సేమ్ వెక్టర్స్ ఎప్పుడు కూడా మనకి స్క్వేర్ అవుతాయి కాబట్టి 2B క్యాప్ స్క్వేర్. సో ఇక్కడ చూసినట్టయితే ఏ క్యాప్ కి మ్యాగ్నిట్యూడ్ ఎప్పుడు కూడా ఆల్వేస్ 1 యూనిట్ వెక్టర్ కి. సో 2 into 1 స్క్వేర్ ప్లస్ ఇక్కడ 4 ఇక్కడ 1 కాబట్టి 5A క్యాప్ డాట్ బి క్యాప్ ప్లస్ 2 మళ్ళీ బి క్యాప్ అంటే ఇక్కడ సేమ్ యూనిట్ వెక్టర్ కి మాడ్యులస్ అప్లై చేస్తే 1 కాబట్టి 1 స్క్వేర్. సో 2 + 2 4 ప్లస్ 5 into AB cos theta. డాట్ ప్రొడక్ట్ ఫార్ములా ఇదే కాబట్టి AB cos theta. సో ఇప్పుడు కూడా మన యూనిట్ వెక్టర్స్ వాల్యూ 1 కాబట్టి 4 + 5 into 1 into cos 60 అంతా మనం ఇందాకే చేసాం 1/2. సో 4 + 5/2 అంటే ఎంత మనకు వస్తుంది? 4 + 5/2 అంటే 2.5. సో 6.5 అన్నది మనకి దీని యొక్క వాల్యూ అనమాట డాట్ ప్రొడక్ట్ చేస్తే. సో ఆప్షన్ 3 ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాడు ఇచ్చిన కండిషన్ ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ వాల్యూ అన్నది నల్ వెక్టార్ అయితే దాని ఏ బార్ ప్లస్ బి బార్ ఈజ్ ఈక్వల్స్ టు -C బార్ అని రాయొచ్చు కదా. సో నేను ఏం చేస్తున్నానంటే బోత్ సైడ్స్ మాడ్యులస్ అప్లై చేస్తాను. ఓకే, మాడ్యులస్ అప్లై చేస్తున్నాను. ఎందుకు అప్లై చేస్తున్నానంటే వాడు ఆల్రెడీ మాడ్యులస్ లో వాల్యూ ఇచ్చేసాడు 1 అని. ఓకే, సో ఎప్పుడైనా సరే ఎడిషనల్ వెక్టర్స్ కి మాడ్యులస్ అప్లై చేస్తే √A² ప్లస్ B² ప్లస్ 2AB cos theta అన్నది మనకి పారలెలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్ లో రిజల్టెంట్ ఫార్ములా ఇది. సో మైనస్ మాడ్యులస్ ఆఫ్ C బార్ కదా. ఓకే,
స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కాస్ థీటా ఇజ్ ఈక్వల్స్ టు మైనస్, ఇది వాల్యూ 1 కాబట్టి మాడ్యులస్ ఆఫ్ సి బార్ -1 హోల్ స్క్వేర్. ఓకే, సో నెక్స్ట్ ఏ వాల్యూ కూడా 1 ఏ అన్నా లేకపోతే మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ అన్న రెండు కూడా సేమ్ మ్యాగ్నిట్యూడ్ ని ఇండికేట్ చేస్తాయి. జస్ట్ ఆల్ఫాబెట్ రాసిన దానికి మాడ్యులస్ అప్లై చేసిన ఈ రెండు కూడా మ్యాగ్నిట్యూడ్స్ ని ఇండికేట్ చేస్తున్నాడు. సో దాని ప్రకారంగా ఇక్కడ మీనింగ్ ఏంటి, మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ అన్నా లేకపోతే ఒక ఆల్ఫాబెట్ ఏ అని పెట్టినా దాని వాల్యూ 1 స్క్వేర్ ప్లస్ బి కూడా సిమిలర్ 1 స్క్వేర్ ప్లస్ 2ab కాస్ థీటా అని మనం ఏం చేద్దాం అంటే ఆల్రెడీ ఆ సొల్యూషన్ ఏమి అడిగాడు, డాట్ ప్రొడక్ట్ ఆఫ్ ఏ అండ్ బి వెక్టర్స్ అలానే బి అండ్ సి వెక్టర్స్ సి అండ్ ఏ వెక్టర్స్ కి ఎడిషన్ చేసి దాని వాల్యూ అడిగాడు. సో అందుకే నేను ఏం చేస్తాను, ఏబి కాస్ థీటాని ఏ బార్ డాట్ బి బార్ కింద రాసుకోవచ్చా, ఈ ఈక్వేషన్ లోని రాసుకోవచ్చు. సో -1 స్క్వేర్ అంటే 1, సో 2 ప్లస్ 1 ప్లస్ 1 2 కదా, 2 ప్లస్ 2 ఏ బార్ డాట్ బి బార్ ఇజ్ ఈక్వల్స్ టు 1. సో దాని ప్రకారం ఇక్కడ ఏమవుతుంది, ఈ 2 అటు వెళ్తే ఓకే, సో 2a bar dot b bar is equals to 1 minus 2 is equals to -1. So a bar dot b bar value ఎంత వచ్చినట్టు -1/2. ఓకే, సిమిలర్లీ మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ బికి సికి కావాలి కాబట్టి బి బార్ ప్లస్ సి బార్ ఇజ్ ఈక్వల్స్ టు -a బార్ అని రాయొచ్చా. సేమ్ ప్రాసెస్ మళ్ళీ మాడ్యులస్ అప్లై చేయండి. ఓకే, మాడ్యులస్ అప్లై చేశాక మళ్ళీ మీకు ఒక ఫార్ములా వస్తుంది. సో అలా చేశాక లాస్ట్ లో బి బార్ డాట్ సి బార్ సొల్యూషన్ కూడా సేమ్ -1/2 వస్తుంది. ఓకే, సిమిలర్లీ మళ్ళీ ఈసారి నెక్స్ట్ ఏముంది, సి బార్ డాట్ ఏ బార్ ఉంది. సో ఈ రెండు ఎడిషన్ లో ఉంచేసి సి బార్ ప్లస్ ఏ బార్ ఇజ్ ఈక్వల్స్ టు -b బార్ అని తీసుకోండి. మళ్ళీ దీనికి మాడ్యులస్ అప్లై చేయండి. మాడ్యులస్ అప్లై చేస్తే మళ్ళీ మీకు ఈక్వేషన్ సి బార్ డాట్ ఏ బార్ వాల్యూ అగైన్ మీకు -1/2 వస్తుంది. సో వాడు అడిగింది ఏంటి, ఏ బార్ డాట్ బి బార్ ప్లస్ బి బార్ డాట్ సి బార్ ప్లస్ సి బార్ డాట్ ఏ బార్ వాల్యూ అడిగాడు. సో -1/2 అంటే -3/2 అన్నది దీనికి సొల్యూషన్. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటో చూద్దాం. ఫైండ్ ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ అన్నాడు. ఆల్రెడీ మనకి వెక్టార్ ప్రొడక్ట్ లో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ జామెట్రికల్ ఇంటర్ప్రిటేషన్ లో నేను ఒక ఫార్ములా చెప్పాను. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు half of modulus of a bar cross b bar అనే ఫార్ములా మనం డిస్కస్ చేసాం. సో మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ రెక్టాంగులర్ కాంపోనెంట్ ఇచ్చినప్పుడు కూడా సొల్యూషన్ ఎలా మనం డిస్కస్ చేయాలో కూడా చెప్పాను మీకు. ఏ బార్ క్రాస్ బి బార్ మ్యాట్రిసెస్ ఫార్మ్ చేయాలి. 3x3 మ్యాట్రిసెస్ లో ఫస్ట్ రో అన్నది యూనిట్ వెక్టర్స్ లో ఫిల్అప్ చేయాలి. తర్వాత ఏ బార్ యొక్క రెక్టాంగులర్ కాంపోనెంట్స్ అంతా 2 -1 2. తర్వాత ఇక్కడికి రండి, ఇక్కడే ఉన్నాయి బి బార్ ఉంది కదా, బి బార్ యొక్క రెక్టాంగులర్ కాంపోనెంట్స్ 1 2 1. సో ఇది ప్లస్ ఇది మైనస్ ఇది ప్లస్ కదా. సో కోఫాక్టర్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. కోఫాక్టర్స్ ఏమవుతాయి, ఐ క్యాప్ ప్లస్ ఐ క్యాప్. సో డిటర్మినెంట్స్ ఐ క్యాప్ కోఫాక్టర్స్ కడితే డిటర్మినెంట్స్ ఏడి మైనస్ బీసీ కదా. సో -1 -4 కదా. ఓకే, ఏడి మైనస్ మళ్ళీ 2 2 4. సో మైనస్ జే క్యాప్. నెక్స్ట్ కోఫాక్టర్స్ జే క్యాప్ కడాలి. సో దాని యొక్క రో దాని యొక్క కాలం ఎలిమినేట్ చేస్తే సో 2 1 2 మైనస్ 2 1 2. ఓకే, సో ఇది అయిపోయింది. నెక్స్ట్ ప్లస్ కే క్యాప్. ఓకే, ప్లస్ కే క్యాప్ కావాలి. ప్లస్ కే క్యాప్ ఏమొస్తుంది, దీని యొక్క రో దీని యొక్క కాలం తీస్తే 2 2 4 మైనస్ -1 మైనస్ కాబట్టి -1. ఓకే, సో దీన్ని సాల్వ్ చేద్దాం. సో -5 ఐ క్యాప్ 2 - 2 0 కాబట్టి ఇది మరి ఉండదు. ప్లస్ 4 + 1 అంటే 5 కే క్యాప్. ఓకే, సో దీనికి మనం మాడ్యులస్ అప్లై చేద్దాం. మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ అంటే మ్యాగ్నిట్యూడ్ క్యాలిక్యులేట్ చేస్తే √-5² + 5². సో √25 + 25 అంటే √50 కాబట్టి నేను దాన్ని 25 × 2 అని రాస్తాను. సో √25 అంటే 5, రిమైనింగ్ 2 ఉంటుంది. సో ఇది మనకి మ్యాగ్నిట్యూడ్స్ లో. బట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏం చెప్పాను మీకు, హాఫ్ ఆఫ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా హాఫ్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ కదా. సో మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ ఎంత వచ్చింది మనకి, 5√2 వచ్చింది బై డివైడెడ్ బై 2 కదా. సో ఆప్షన్ ఏముంటుంది ఇందులో, సెకండ్. సో స్క్వేర్ యూనిట్స్
స్క్వేర్ యూనిట్స్. సో ఇది దీని సొల్యూషన్, సెకండ్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఏ బార్ వాల్యూ ఇచ్చాడు, బి బార్ అండ్ సి బార్ వాల్యూ రెక్టాంగులర్ కాంపోనెంట్స్ ఇచ్చాడు, బట్ 3 కూడా కోప్లానర్ వెక్టర్స్ అంటున్నాడు. సో ఇఫ్ ఏ బార్ కామా బి బార్ కామా సి బార్ ఆర్ కోప్లానర్, నేను ఒక ప్రాపర్టీ చెప్పాను. ఓకే, కోప్లానర్ వెక్టర్స్ అయితే ఏ బార్ డాట్ బి బార్ క్రాస్ సి బార్ వాల్యూ అన్నది 0 అవ్వాలని ఆల్రెడీ ప్రాపర్టీస్ లో డిస్కస్ చేసాం. సో ఇప్పుడు మనకి ఇందులో ఏ వాల్యూలో ఎక్స్ అని ఉంది, సి బార్ వాల్యూలో ఉంది. సో ఈ ఈక్వేషన్ మనం ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు. ఏ బార్ క్రాస్ బి బార్ డాట్ సి బార్ ఇజ్ ఈక్వల్స్ టు 0 అని కూడా మనం ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి సి బార్ అన్నది ఇక్కడ అన్నోన్ ఇక్కడ. ఓకే, సో అందుకే తెలిసిన ఏవైతే నోన్ వెక్టర్స్ ఉన్నాయో వాటికి మనం క్రాస్ ప్రొడక్ట్ మ్యాగ్నిట్యూడ్ అన్నది క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ ఏమి ఇచ్చాడు, ఏ బార్ క్రాస్ బి బార్ కదా. సో ఏ బార్ క్రాస్ బి బార్ కి మనం ఫస్ట్ కావాల్సిన క్రాస్ ప్రొడక్ట్ వాల్యూ అనేది అప్లై చేద్దాం. దాన్ని మనం డాట్ ప్రొడక్ట్ చేద్దాం సి బార్ అండ్ వెక్టర్ తో. సో ఈ 0కి ఈక్వల్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో చూద్దాం, ఏ బార్ వాల్యూ ఫస్ట్ రో అంతా కూడా యూనిట్ వెక్టర్స్ తో ఫిల్అప్ చేద్దాం. నెక్స్ట్ ఏ బార్ యొక్క రెక్టాంగులర్ కాంపోనెంట్స్ అంతా 2, 1. ఓకే, దెన్ 0. సో నెక్స్ట్ దీనికి రండి, బి బార్ ఏముంది 1, 2, 1. ఓకే, సో ఇప్పుడు మనం కో ఫ్యాక్టర్స్ కడదాం. సో ఐ క్యాప్ 1 1 జా 1 మైనస్ 0 కదా అయిపోయింది. నెక్స్ట్ మైనస్ జే క్యాప్, తర్వాత దీని కాలం దీని రో తీసేస్తే 2 1 జా 2 మైనస్ 1 0 జా 0. ఓకే, దీన్ని తీసాను. నెక్స్ట్ ప్లస్ కే క్యాప్ 2 2 జా 4 మైనస్ 1. ఓకే, తర్వాత ఐ క్యాప్ మైనస్ 2 జే క్యాప్ ప్లస్ 3 కే క్యాప్. సో ఇది మనకి ఏ బార్ క్రాస్ బి బార్ యొక్క వాల్యూ. దాన్ని మనం డాట్ ప్రొడక్ట్ చేయాలి. సి బార్ అనే వెక్టర్ ఏదైతే ఉందో దాంతో మనం డాట్ ప్రొడక్ట్ చేద్దాం. సో ఏ బార్ క్రాస్ బి బార్ ఎంత వచ్చింది, ఐ క్యాప్ మైనస్ 2 జే క్యాప్ ప్లస్ 3 కే క్యాప్ అన్నది వచ్చింది. దాన్ని మనం సి బార్ అనే వెక్టర్ తో డాట్ ప్రొడక్ట్ చేస్తే 3 ఐ క్యాప్ మైనస్ జే క్యాప్ ప్లస్ ఎక్స్ కే క్యాప్ ఇజ్ ఈక్వల్స్ టు 0. సో డాట్ ప్రొడక్ట్ సేమ్ యూనిట్ వెక్టర్స్ వాల్యూ 1 కాబట్టి 3. ఫస్ట్ ఇది ఐ క్యాప్ డాట్ 3 ఐ క్యాప్ అంటే 3. సో తర్వాత ఇది 0, తర్వాత ఇది 0. నెక్స్ట్ 2 తో చేయండి. 2 తో చేస్తే మైనస్ 2 ఇంటూ మైనస్ 2 జే క్యాప్ డాట్ 3 ఐ క్యాప్ అంటే 0. నెక్స్ట్ జే ఉంది కాబట్టి మైనస్ మైనస్ ప్లస్. ఓకే, 2. నెక్స్ట్ దీన్ని జే క్యాప్ డాట్ కే క్యాప్ అంటే మళ్ళీ అగైన్ 0. నెక్స్ట్ కే క్యాప్ డాట్ ఐ క్యాప్ 0, కే క్యాప్ డాట్ జే క్యాప్ 0, కే క్యాప్ డాట్ కే క్యాప్ వాల్యూ 1 కాబట్టి 3x వస్తుంది. ప్లస్ 3x ఇజ్ ఈక్వల్స్ టు 0. సో 3 + 2 5 కాబట్టి అక్కడ వెళ్ళిపోద్ది. సో మైనస్ 5 అవుతుంది. సో బై ఇక్కడ 3x ఉంది కాబట్టి అడపక్క వెళ్తే డివైడెడ్ బై 3. సో x వాల్యూ ఎంత వచ్చినట్టు -5/3. ఇది దీని ఆన్సర్. 5th వన్ అన్నది -5/3. ఓకే, లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ఏ బార్ వాల్యూ 4 న్యూటన్స్ ఇచ్చాడు, బి బార్ వాల్యూ 3 న్యూటన్స్ ఇచ్చాడు, వాల్యూ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ స్క్వేర్ ప్లస్ మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ డాట్ బి బార్ స్క్వేర్. సో జనరల్ గా ఇది మనకు ఒక ప్రాపర్టీ. ఓకే, సో నేను ఆల్రెడీ వెక్టర్ ప్రొడక్ట్ లో చెప్పాను. ఈ ప్రాపర్టీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. దాని డైరెక్ట్ ఫార్ములా ఏ స్క్వేర్ బి స్క్వేర్ అని నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. కావాలంటే ఇది మళ్ళీ మనం ఇక్కడ ప్రూవ్ చేసుకోవచ్చు. ఏ బార్ క్రాస్ బి బార్ అంటే ఏంటవుద్ది, ఏబి సైన్ థీటా హోల్ స్క్వేరే కదా. మాడ్యులస్ లో ఉంది కాబట్టి ఎన్ క్యాప్ అన్నది అవసరం లేదు డైరెక్షన్ కోసం. నెక్స్ట్ ప్లస్ ఏ బార్ డాట్ బి బార్ అంటే ఏమవుద్ది, ఏబి కాస్ థీటా హోల్ స్క్వేర్. సో ఏ స్క్వేర్ బి స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా, ఇక్కడ ఏ స్క్వేర్ బి స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా. సో ఈ రెండిట్లో కామన్ ఏముంది, ఏ స్క్వేర్ బి స్క్వేర్ కామన్ ఉంది. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా వాల్యూ అంతా 1. సో ఏ స్క్వేర్ బి స్క్వేర్ అన్నది దీని సొల్యూషన్. సో ఏ వాల్యూ అంత ఇచ్చాడు, ఆల్రెడీ మ్యాగ్నిట్యూడ్స్ ఇచ్చాడు. 4 స్క్వేర్ ఇంటూ బి వాల్యూ అంతా 3 స్క్వేర్. సో 4 స్క్వేర్ అంటే 16, 3 స్క్వేర్ అంటే 9. 69 జా 144 న్యూటన్స్. సో 6th ఆన్సర్ అన్నది 144 న్యూటన్స్. సో ఇది ఈ రోజు మనకి ప్రాబ్లమ్స్. సో ఇంకా రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వన్స్ మనకి టోటల్ ప్లేలిస్ట్ మోస్ట్ ఇండియా ప్లేన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తం మన మోస్ట్ ఇండియా ప్లేన్ మీద జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. సో ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.